కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. నా అభిప్రాయాలు, నా అనుభవాలు, జ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నాను. మీరందరూ కూడా దాన్ని స్వీకరిస్తూ మీ అభిప్రాయాలని తెలియచేస్తూ నాకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. మీ ప్రోత్సాహమే నాకు బలం. ఈ ఎపిసోడ్లో పిల్లలు, వినోదాలు, విందులు వీటి గురించి మాట్లాడతాను. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం. చుట్టుపక్కలంతా పిల్లలు ఉండేవాళ్ళు. ఇంట్లోనే మాది జాయింట్ ఫ్యామిలీ కావడం వల్ల మా బావగారి పిల్లలు సుదీపు, మధు, ప్రవీణ్, ప్రియ వీళ్ళతో పాటుగా ఎదురింట్లో శశిరేఖ అని ఉండేది. మా పెద్ద ఆడబడుచు మనవరాళ్ళు కాంతామణి పిల్లలు శాలిని, సిరి, శ్వేత వీళ్ళతో పాటు గీతు, ఆనంద్, రాము మొదలైనటువంటి వాళ్ళు కనీసం 15 మంది అయినా ఉండేవాళ్ళు. వీళ్ళ చేత ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, కేక్ కోయడం, రకరకాల కేకులు తీసుకొచ్చేవాళ్ళు. అట్లానే పూల బొకేలు కూడా నాకు ఇష్టం. సున్నపట్టి బాబని ఈయన ఫ్రెండ్, వాళ్ళ పిల్లలు కూడా విశాలి, కళ్యాణ్, పక్కింటి రామకృష్ణ చాలా సందడిగా జరిగేవి. కామేశ్వరి మేడము పిల్లల పుట్టినరోజులకి అంతకుముందు ఏవో ఒక గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, కానీ వీడియో క్యాసెట్స్, బేబీస్ డే అవుట్ ఒకటి, టామ్ అండ్ జెర్రీ క్యాసెట్స్ రకరకాలు ఇవన్నీ ఇట్లా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. పిల్లలు చాలా ఆనందించేవాళ్ళు, బాగా పదే పదే చూసేవాళ్ళు కూడా. తర్వాత సంక్రాంతి వచ్చిందంటే మాకు మెట్లు వెనక గదిలోంచి, మా బావగారి గదిలోంచి ఉండేవి వెనక వైపు నుంచి. దాని మీద నుంచి వెళ్ళి పైన పతంగులు, గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. పిల్లల్ని ఒక్కళ్ళనే కాకుండా పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఏదో 1-2 రోజులు మాత్రం, 3 రోజులు కాకుండా వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. తర్వాత మళ్ళీ మానేశారనుకోండి. ఇంకా స్కూల్కి పంపించాలి అన్న ఆలోచనతో పెద్దవాడికి అక్షరాభ్యాసం చేసాం. అంటే దాని ఏమీ ఆర్భాటంగా చేయలేదు, కానీ ఇక్కడ వినాయకుడి గుడి, ఆ గుళ్ళో పూజారి చేత అక్షరాలు దిద్దించాం. తర్వాత మా చిన్నమావ గారు, పక్కింట్లో అప్పటికే మా అక్కయ్య వాళ్ళు వచ్చేసారు గోల్కొండ నుంచి. మా బావగారు, నేను, ఈయన అక్షరాలు దిద్దించాం. ఓం నమః శివాయ సిద్ధం నమః ఇట్లా పలక మీద బలపం పెట్టి రాయించడం. ఎక్కడ చేర్పించాలి స్కూలు అనేది మేము ఆలోచించకుండానే మా అత్తగారు తన స్నేహితురాలు బోయగూడ బస్ స్టాప్ దగ్గర బేతల్ స్కూల్ అని పెట్టారు. అక్కడికి తనే స్వయంగా వచ్చి, పెద్దవాడు, తర్వాత మా బావగారి అబ్బాయి సుదీపు, వీడికన్నా 3 నెలలు చిన్న, అదే సంవత్సరంలో అక్టోబర్లో పుట్టిన మా ఆడపడుచు మనవరాలు శ్వేత, ఈ ముగ్గురిని అక్కడ చేర్పించాం. చాలా పద్ధతిగా ఉండేది ఆ స్కూలు, డిసిప్లిన్డ్గా ఉండేది. మంచి ఫౌండేషన్ పడింది పిల్లలకి అక్కడ. అంటే మొదట్లో భయంతోనే వెళ్ళారు, ఆ తర్వాత శ్రద్ధగా వెళ్ళడం, నేర్చుకోవడం. వాళ్ళని దింపడానికి ఒక్కొక్కసారి మా చిన్నత్తగారు వెళ్ళేవాళ్ళు, లేదా నా దగ్గర పిల్లల్ని చూసుకోవడానికి ఉన్న భారతి తను తీసుకొచ్చేది. ఒకసారి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళిన పిల్ల ఎంతసేపటికి రాలా. ఇదేంటి ఇంకా రాలేదని ఆదుర్దా పడ్డారు వీళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆరాధిస్తే వెళ్ళి మా అత్తగారి పాపం, మా చిన్నత్తగారు వెతికితే ఒక సందులోంచి రావాల్సింది వేరే సందులోంచి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగింది. అట్లా ఆలస్యమైందని పాపం చాలా జాగ్రత్తగా కంగారు పడుతూ బాగా చూసుకున్నారు పిల్లల్ని. అందుకనే నేను నిశ్చింతగా కాలేజీకి వెళ్ళొచ్చేదాన్ని. మధ్య మధ్యలో రాజేంద్ర నగర్కి వెళ్ళి రావడం, అది స్కూటర్ మీదనే, పిల్లలిద్దరితో ఫంక్షన్స్ కూడా స్కూటర్ మీద వెళ్ళడం, ఇట్లా జరుగుతుండేది. అక్కయ్య వాళ్ళు గోల్కొండ నుంచి ఇక్కడికి వచ్చేసారు కాబట్టి, అంతకుముందు అద్దెకున్న అత్తయ్య గారు మాకు చాలా సన్నిహితం, నాకు వాచస్పతికి కూడా, మా తమ్ముడికి. వాళ్ళు అక్కడ ఖాళీ చేసి ముందు లైన్లోకి షిఫ్ట్ అయ్యారు. అదే సమయంలో, అదే కాలంలో మేము కలర్ టీవీ కొనడం, మా రూమ్లో పెట్టడం. కొత్తగా ఇందిరాగాంధీ మరణించిన రోజులు, దాంతో ఆవిడని వెంటనే శవపేటికలో పెట్టి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, సినిమా తారలు, ప్రముఖులు, సామాన్యులు అందరూ కూడా వచ్చి నిరంతరం అట్లా చుట్టూ తిరిగి వెళ్ళడం, అది చాలా జ్ఞాపకం ఉంది. 2 రోజులు అది కొనసాగింది. పొద్దున మొదలెడితే రాత్రి దాకా, ఆ మర్నాడు కూడా అది కొనసాగింది.
అది చూడాలన్న అంటే కిందకొచ్చి నేను చెప్తే మా అత్తగారు వాళ్ళు కూడా చూడాలనుకున్నారు. వాళ్ళని మా గదిలోకి తీసుకెళ్ళి పైనకి అందరూ మా అత్తగారు, చిన్నత్తగారు, మా చిన్న మామగారు వీళ్ళు పైనకి వెళ్ళారు. పైనకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి తిండి అరేంజ్ చేయడం, గదిలో ఒక కుర్చీ, డైనింగ్ టేబుల్ దగ్గర 2 కుర్చీలు, 2 మోడాలు, మంచం అట్లానే కూర్చునేవాళ్ళు. మా అత్తగారు మొదట పైనకి రావడానికి భయపడ్డారు. కింద మా మామగారు ఉన్నారు, పిలిస్తే కూడా పలకదని. అంటే పర్వాలేదు, నేను పైనకి కిందకి తిరుగుతానని చెప్పి ఆవిడకి హామీ ఇచ్చి నేను పైకి కిందకి తిరుగుతూ అట్లా మా మామగారికి కూడా నేను సేవ చేసే అదృష్టం నాకు లభ్యమైంది. ఆయనకి అవసరమైతే మాట రాదు కాబట్టి ఆ పిలవడం ఒక అరుపులాగా ఉండేది. పిలిస్తే బెడ్ ప్యాన్ పెట్టడం అట్లా నేను కూడా మా అత్తగారి బాధ్యత కొంతవరకు వాళ్ళు సినిమా చూడ్డానికో, ప్రోగ్రాములు చూడ్డానికో, రామాయణ భారతాలు చూడ్డానికో పైనకి ఎక్కినప్పుడు నేను మా మామగారి సంగతి చూసుకుంటూ ఉండేదాన్ని. ఆవిడకి నిశ్చింతగా ఉండేది. కాలేజీ విషయాలకు వస్తే స్టాఫ్ రూమ్లో లంచ్ అవర్లో ఎక్కువగా, అట్లాగే చివరిలో ఖాళీగా ఉన్న పీరియడ్స్లో అందరూ టీవీ సీరియల్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. నాకు పెద్దగా హిందీ రాదు కానీ అందరూ చూస్తుంటే నేను కూడా వింటూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతుంటే నేను కూడా వింటూ ఇంటికి వచ్చి ఆ సీరియల్స్ పెట్టి చూసేదాన్ని. వాటిల్లో హమ్లోగ్ చాలా ప్రసిద్ధం ఆ రోజు. బునియాద్, నుక్కడ్, అడోస్ పడోస్ ఇవన్నీ కూడా చాలా జ్ఞాపకం ఉన్నాయి. అసలు అశోక్ కుమార్ సమర్పించిన హమ్లోగ్, అట్లాగే నజీరుద్దీన్ షా, వీళ్ళందరూ ఓంపురి, అమోల్ పలేకర్, అడోస్ పడోస్ అయితే చాలా మనం సామాన్యంగా చుట్టుపక్కల ఏం చూస్తామో ఇళ్లల్లో జరిగే సాధారణ సంగతులు చాలా ఒక హాస్యపూర్వకంగా అది చిత్రీకరించారు. చాలా ప్రసిద్ధమైన సీరియల్స్. అట్లాగే న్యూస్, గీతాంజలి అయ్యర్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ కట్టు బొట్టు, వాళ్ళ మాట తీరు ఇంకా ఆంగ్ల భాష మీద మక్కువ కలిగేటట్టు చేసినాయి. ఇంకా కాలేజ్ డే వచ్చిందంటే మా ప్రిన్సిపల్, మిగతా కార్యవర్గం అంతా కలిసి ప్రముఖుల్ని పిలిచేవాళ్ళు. కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆయన్నో, లేదా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళనో, ప్రసిద్ధులైన వాళ్ళనో, అట్లాగే సినిమా యాక్టర్స్ని కూడా పిలవడం. ఇంతకుముందే చెప్పాను నాగేశ్వరరావు గారు వచ్చారని. అట్లాగే జమున కూడా ఒకసారి కాలేజీకి వచ్చారు. ఆ సందర్భంలో ఏం చేసేవాళ్ళంటే కాలేజ్ డే రోజు మాకు ముందర లైబ్రరీ లోపల టేబుల్, చాలా కుర్చీలు ఉండేవి. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి స్టాఫ్ని అందరినీ, టీచింగ్ అందరినీ పరిచయం చేసి వాళ్ళ చేత మాట్లాడించి అక్కడే టీ కాఫీలు ఉండేవి, అట్లాగే టిఫిన్స్ పెట్టేవాళ్ళు. తర్వాత స్టేజ్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగేది. ఒకసారి అట్లాంటి రోజుల్లో వెనకాల మాకు లైబ్రరీ వెనక వైపు కూడా ఒక తలుపు ఉండేది. దాని వెనకాల ఒక క్లాస్ రూమ్ కింద మెట్లు ఉండేవి, పైన ఇంకో క్లాస్ రూమ్ ఉండేవి. అట్లాగే వెనకాల బాత్రూమ్స్ ఉండేవి. నేను గిరిజాప్రసాద్ చేతికి నా బ్యాగ్ ఇచ్చి, గిరిజా నువ్వు కాస్త ఇది పట్టుకొని ఉండు, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానని వెనక డోర్ నుంచి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళానో లేదో ఈ తలుపు వేయడం అయిపోయింది. అక్కడ ఆ గ్రిల్ డోర్ కూడా తలుపేయడం చప్పుడు వినిపించింది. అక్కడి నుంచి అరిస్తే ఎవరికి వినబడదు. పైగా పాటలు, మ్యూజిక్, కాలేజ్ డే కదా, సంరంభం. భయం వేసేసింది, ఏం చేయాలి అనేది తెలియలే. ఇంకా ఆ బాత్రూంలోంచి కొంచెం ఒక గట్టులాగా ఉంటే దాని మించి ఎక్కి పైన వెంటిలేటర్లోంచి ముందర కార్ డ్రైవర్లు నా అదృష్టం కొద్దీ నిలబడి మాట్లాడుకుంటుంటే వాళ్ళని అరిచి పిలిచి వాళ్ళు వెళ్ళి చెప్పి ఆ తలుపు తెరిచారు. అంతవరకు ప్రాణాలు బిగబట్టుకొని అదొక భయం ఇప్పటికీ కూడా బాగా గుర్తుండిపోయిన సంఘటన అది. చాలా అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఎన్నో రకాల, ఒకళ్ళకి కాదు నలుగురికి చెప్పి వెళ్ళడం, ఇట్లాంటిది అది గుర్తుండిపోయినటువంటి సంఘటన. వినాయక చవితి రోజు కూడా అక్కడే లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసేవాళ్ళు. ఇంకా మెరిటోరియస్ స్టూడెంట్స్కి ప్రొఫిషియన్సీ ప్రైజెస్ ఉండేవి కాలేజీలో స్టూడెంట్స్ కోసం. కాలేజీ డే అనగానే ఎన్ని రకాల డెకరేషన్స్, స్టేజ్ డెకరేషన్తో పాటు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విభాగం అప్పచెప్పేవారు. నాకెప్పుడు కూడా స్టేజ్లో లలిత గారని ఆఫీస్ క్లర్క్,
ఆవిడ మరొకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నన్ను ఆ ప్రొఫిషియన్సీ ప్రైజెస్ దగ్గర ఉంచేవారు. అది కొనుక్కు రావడం కూడా నేను లలిత గారే వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్క డోనారు ఒక్కొక్క అమౌంట్ పెట్టి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని వాళ్ళకి కొంతమందికేమో ధన రూపేణ, కొంతమందికేమో పుస్తకాల రూపంలో ఇవ్వమని వాళ్ళ కోరిక. ఆ పుస్తకాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఇంకా నాకు ఒళ్ళుపై తెలిసేది కాదు, నేను కొనుక్కునేదాన్ని. అట్లా నేను మంచి లైబ్రరీ ఇంట్లో పెట్టుకున్నాను. కాలేజీ లైబ్రరీకి పుస్తకాలు కొన్నప్పుడు కూడా నేను వెళ్ళానని ఇంతకుముందే చెప్పాను. పద్మావతి గారు నాకే అప్పచెప్పేవారు. నేను ఎక్కువగా విశాలాంధ్ర, నవయుగ ఆ రోజుల్లో ఉండేవి, నవోదయ, అక్కడికి వెళ్ళి రకరకాల పుస్తకాలు, నవలలేంటి, శాస్త్ర సంబంధమైనవి ఏంటి, రకరకాల పుస్తకాలు, కావ్య సంబంధమైనవి. అసలు ఎంఎస్కో పాకెట్ బుక్స్ అయితే సెట్ మొత్తం ఉండేది. రామాయణం, భారతం, భాగవతం, ఇవన్నీ నేను అట్లా కొనుక్కొచ్చేవి. ఎందుకంటే కాలేజీ అనగానే పుస్తకాలు కొనడానికి వెళ్తే డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. మా కాలేజీలో పుస్తకాలు వెళ్ళినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకి ఒక అమౌంట్ అయితే, మాకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగుకి ఒక అమౌంట్, ఆప్షనల్ తెలుగుకి ఒక అమౌంట్, 2 అమౌంట్స్ ఉండేవి. కాబట్టి మాకు ఇంకొంచెం ఎక్కువగా కన్సెషన్ ఉండేది, డిస్కౌంట్ ఉండేది. అందుకని అది కూడా నేను ఉపయోగించుకొని నేను పుస్తకాలు కొనుక్కొసుకునేదాన్ని. ఇవన్నీ చాలా జ్ఞాపకాలు. అట్లాగే రిపబ్లిక్ డే ఆగస్టు 15 వచ్చిందంటే కాలేజీ ఆవరణలోనే, మా ఆవరణలోనే హాస్టల్ ముందర, స్టేజ్ ముందర కార్యక్రమాలు జరిగేవి. స్టాఫ్కి కూడా కాంపిటీషన్స్ ఉండేవి. సత్యభామ గారు గేమ్స్ లెక్చరరు, ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్స్తో పాటు కాలేజ్ డేకి ముందు స్పోర్ట్స్ డేకి టగ్ ఆఫ్ వార్ పెట్టడం, ప్రిన్సిపల్ ఏమో టీం లీడరు, స్టూడెంట్స్ ఒకవైపు, స్టాఫ్ ఒకవైపు. పాపం స్టూడెంట్స్ స్టాఫ్కే వదిలేసేవాళ్ళు. ఎక్కువ పెట్టి ప్రైజులు కాదు కానీ చాక్లెట్స్ మాత్రమే ప్రైజెస్గా తీసుకోవడం. అంటే మమ్మల్ని గెలిపించారు పిల్లలు. స్టేజ్ పెర్ఫార్మెన్స్కి వస్తే డ్యాన్సులు వేరే వాళ్ళకి అప్పచెప్తే, డ్రామా, తెలుగు డ్రామాకి నేను, నిర్మల గారు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేవాళ్ళం. ఒక సంవత్సరం సరస్వతి మేడం రాసిన ఒక దేశభక్తి నాటకం ప్రదర్శించడం, చాలా ఆసక్తికరంగా చాలా బాగా రాశారు సరస్వతి గారు. మా ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో ఆసక్తిగా పర్యవేక్షించేవాళ్ళు. తప్పకుండా రిహార్సల్స్కి ఆవిడ వచ్చి చూసేవారు. ఇంకా ఒక సంవత్సరం అయితే పిల్లలకి వదలకుండా స్వరాజ్యలక్ష్మి గారు ఒక కొత్త ఆలోచన చేసి, వినూత్నంగా ఉంటుందని అప్పట్లో టీవీలోనూ రేడియోలోనూ పాడే లలిత గీతాలు పాడే ఛాయాదేవి, చంద్రకాంత ఇట్లాంటి వాళ్ళతో ఏర్పాటు చేశారు లైట్ అండ్ సౌండ్ షో. చాలా బాగుంది. ఆవిడ సీతాఫల్ మండలిలో ఉండేవాళ్ళు. నేనే వాళ్ళ ఇంటికి 4-5 సార్లు తిరిగేదాన్ని. చాలా చక్కటి కార్యక్రమం. కానీ పిల్లల పార్టిసిపేషన్ ఉంటేనే బాగుంటుందని ఎంతోమంది అభిప్రాయపడడం వల్ల దాన్ని పక్కకు పెట్టి, తర్వాత నుంచి మళ్ళా డ్యాన్సులు, డ్రామాలు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 భాషల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ఉండేది. డ్యాన్స్లు ఉండేది, ఇంకా చీఫ్ గెస్ట్ ఉపన్యాసాలు. కానీ పిల్లలు కిక్కిరిసిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా కొంతమంది స్టాఫ్ని ఉంచేవాళ్ళు. పిల్లలందరికీ కూడా రిఫ్రెష్మెంట్స్ ఉండేవి. ఒక్కొక్క లెక్చరర్ని ఒక్కొక్క క్లాస్కి ఇన్ఛార్జిగా పెట్టి పిల్లలకు కూడా వాళ్ళ ఫండ్స్తో రిఫ్రెష్మెంట్స్, స్వీటు, హాటు ఇవ్వడం, అది కూడా ఒక పద్ధతిగా ఉండేది. అప్పుడు కాలేజీ ముందర నిర్మానుష్యంగా ఉండేది. అసలు ఒక బస్సు కానీ ఒక ఆటో కానీ అక్కడ ఆగే పరిస్థితి కావు. అక్కడి నుంచి కాస్త విద్యానగర్ దాకా వస్తే తప్ప ఏ కన్వీనియన్స్ దొరికేవి కాదు. అయినా కూడా అట్లా వెళ్ళి నేను లోకల్ ట్రైన్లో, నాతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు, మేమందరం ఆ రాత్రి కూడా వచ్చేవాళ్ళం. వాళ్ళు నాకు తోడుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి నేను తోడనుకోండి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఆటో వెళ్ళడం, ఇట్లాంటివి కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా మధుర స్మృతులు. అటు ఇంట బయట కూడా చాలా సంతోషంగా గడిచినటువంటి రోజులు. మీ అందరికీ ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి, జ్ఞాపకాలు కూడా ఉంటాయి. నేను పైకి చెప్తున్నాను, మీరు చెప్పట్లేదు అంతే. మీరు కూడా గుర్తు చేసుకుంటారని అనుకుంటాను అప్పటి రోజులన్నిటిని కూడా. నాకు ఇంట్లో కూడా మా అత్తగారు క్రిస్టియానిటీ తీసుకున్న, నన్ను ఏ రోజు కూడా పూజలు చెయ్యొద్దని అనలేదు. నేను మా రూమ్లో చెప్పాను ఇంతకుముందే, అల్మారాలో పెట్టుకునేదాన్ని దీపం అని. అట్లాగే వినాయక చవితికి నేను విగ్రహాన్ని పెట్టి, చిన్న విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే
మా చిన్నమామ గారు పైనకి వచ్చి అక్షింతలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మా అత్తగారికి తెలుసు అది. ఒక సంవత్సరం ఆవిడ కూడా వస్తారని 4 అడుగులు వేసి మళ్ళా వెనక్కి ఆగిపోయారు. అయిపోయిందా పూజ, ఏమేం చేసావు అని నన్ను ఆరాధించేవాళ్ళు కూడా. అట్లా నాకు అక్కడ కాలేజీలోనూ మా స్నేహితురాళ్ళు, నాతో పాటు చేరినటువంటి షీల, లలిత, గిరిజ, లక్ష్మి, దుర్గా, మేమందరం ఫ్రెషర్స్ అప్పుడు. మమ్మల్ని వాళ్ళు ఆదరించేవాళ్ళు. ఆ తర్వాత ఇంట్లో కూడా నాకు మంచి ఆదరణ, గుర్తింపు కూడా ఉన్నది. కాలేజీలో మొదట సరస్వతి గారు మొత్తం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత నెమ్మదిగా ఒక 6గురం విడిగా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లాగా సరస్వతి గారు, సుచిత మేడం, శాంత మేడం, కామేశ్వరి మేడం, సీతా మేడం, నేను, మేము 6గురం ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. అందరూ తలా ఒక సబ్జెక్టు, భేదాలు లేకుండా చాలా కలివిడిగా ఉండేవాళ్ళం. సరస్వతి గారు తొందరగా రిటైర్ అవ్వడం వల్ల తర్వాత శాంతా మేడం రిటైర్ అయ్యారు. అట్లా తర్వాత నేను, కామేశ్వరి గారు, సీతా మేడం చాలా ఎక్కువ సన్నిహితంగా మెలిగిన రోజులు ఉన్నాయి. తర్వాత కామేశ్వరి గారు, నేను మరింత స్నేహం మా ఇద్దరికి. ఆవిడ నాకే కాదు మా కుటుంబానికి అందరికీ కూడా గైడెన్స్ అని నేను ఇంతకుముందే చెప్పాను. ఇట్లా అటు కాలేజీ, ఇల్లు చాలా సంరంభంగా, సందడిగా, చాలా హాయిగా గడిచిపోయిన రోజులు అవి. మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.